చదువుకోవాలంటే మన బస్తీలలోనేమో ఈ చదువుకోనియకుండా ఈ గత ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చినాక కూడా ఈ చెంచాలకు అలవాటు చేసింది. వాళ్ళు ఎంతసేపటికి ఏదన్నా పనులు చేసుకోవాలి, తినాలి, తిరగాలి. అందుకని గత ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చినాక కూడా కనీసం హైదరాబాద్లో కొత్తగా ఏమన్నా స్కూళ్లకు నిధులు కేటాయించింది ఎక్కడన్నా? ఆ పాత స్కూళ్ళకు కానీ నిధులు కేటాయించి పాత స్కూళ్ళ రూపురేఖలను ఏమన్నా మార్చిరంటే అది లేదు. విద్య మీద ఒక్క పైసా కూడా ఫోకస్ పెట్టలే. మళ్ళీ విద్య మీద ఫోకస్ పెట్టి పాత బస్తీలల్లో, ఓల్డ్ సిటీలల్లో, బస్తీలలో ఉన్న పోరాలు కనుక అంతో ఇంతో చదువుకొని ఒక కనీసం 10 వరకు చదువుకొని ఉంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుండే. ఏంది మనం ఈ మూసి చుట్టూ మనం ఇట్లా బతుకుతున్నామా, ఈ దోమలతోని, ఈ వాసనతోని, ఈ కెమికల్ కంపెనీలు ఇంట్లో కలుపుతున్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు? అప్నా క్యా జారా రే భయ్, పోయి కలవని అయితే అయ్యేదేమో అన్నకాడు కంట వద్ద పోని మనదేం పోతుంది, మూసి పోతుంది, దోమలు వీక్తుంటాయి. వీళ్ళందరినీ మంచి ఏరియాలోకి తీసుకుపోయి ఒకసారి ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు అక్కడ స్టే చేపియాలి. చేపిస్తే అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు అర్థమవుతుంది, అరే అమ్మ ఇంత ఘోరం ఉన్నదా, మాకు వీళ్ళకి ఇంత తేడా ఉన్నదా అనేది తెలుస్తుంది. అందుకనే మూసి ప్రక్షాళన జరిగితే, సుందరీకరణ జరిగితే అప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మారితే ప్రపంచంలో టాప్ సిటీలు ఏవైతున్నాయో అందులో కూడా హైదరాబాద్ ఒకటిగా నిలిచిపోతుంది.